మీడియా అన్నటువంటి దానికంటే ప్రజాస్వామ్యంలో మీడియా అనేది పట్టుగొమ్మ. మీడియా బాధ్యత మర్చిపోతే ప్రజలు మీడియాని మర్చిపోతారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నది. ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్నటువంటిది మీడియా అనేటువంటిది ఏదో ఒక పార్టీకి కార్యకర్తల్లాగా అచ్చ తెలుగులో చెప్పాలంటే తొత్తులుగా పనిచేస్తున్న నేపథ్యంలో క్రమంగా మీడియా పట్ల విశ్వసనీయత తగ్గిపోతుంది. తర్వాత సోషల్ మీడియా మీద విశ్వసనీయత ఉండేది. ఈవెన్ సోషల్ మీడియా కూడా ఫేక్ క్యాంపైనింగ్ హెడ్‌గా మారిపోవడంతో పోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీల ఏ నేరేషన్‌తో తయారు చేస్తే ఆ నేరేషన్ వైపుకే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బు పెరిగింది అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా అమెరికాలో జరిగినటువంటి ట్రంప్ ఉదంతం. ఈ ట్రంప్ ఉదంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్. సాధారణంగా ఒక దేశాధ్యక్షుడి మీద దాడి జరిగితే దేశాధ్యక్షుడిని చంపాలని కుట్ర పన్నడం కాదు, ప్రత్యక్షంగా కాల్పులు జరిపితే చివరికి ఆయన గాయపడి హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే అంతటి సీరియస్ ఇన్సిడెంట్ సాధారణంగా ఎక్కడైనా అన్ని ఛానళ్ళలో వస్తుంది కదా. కానీ విచిత్రమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే అమెరికాలో దానిని ఒక రకంగా రిస్ట్రిక్ట్ చేసేశారు. టైమ్స్ స్క్వేర్ అనేది అమెరికాలో పెద్దది కదా, అక్కడే ఒక్క చోట కూడా ఏమీ కనబడకపోవడం, అసలు ట్రంప్కి సంబంధించిన ఇన్సిడెంట్ కనబడకపోవడాన్ని ఒక డాక్టర్ సిమోనే గోల్డ్ ప్రొజెక్ట్ చేశారు. ఒకసారి it appears he's okay. But look behind me. I'm in the center of Times Square. There's huge video monitors behind me, huge TVs behind me. Not a single report on the news about the president being shot. Now, on the other side of Times Square, we're looking over Times Square. This is the center of New York. Outside, right? See all this? None of them are reporting that the presidential candidate for the Republican Party has been shot. Not a word. Look at that. If anybody has any doubt about the depth of the censorship and propaganda that we are living in the 21st century, in 2024, have no doubts anymore. The presidential candidate has been shot and not a single mention of it in the center of Times Square. All of these videos, right? All of these videos. Not a mention. Stay informed. Friends, I'm in the middle of Times Square. ఇది అంటే అమెరికాలోనే ఒక రకమైన సెన్సార్షిప్, మళ్ళీ ప్రపంచం మొత్తానికి మీడియా గురించి హితబోధలు చెప్పేటటువంటి విషయంలో అమెరికాలోనే ఒక రకమైన నిషేధం విధించిన అంశాన్ని ఆవిడ నిలదీసింది.